హలో గైస్, ఇది ఎలాంటి టెక్ రిలేటెడ్ అయితే కాదు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పాలి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో మీకు ఒక అప్లికేషన్ అయితే పరిచయం చేయబోతున్నాను. అది వచ్చేసరికి మనకి హిట్పా ఫోటోపియా. సో దీని గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. బట్ ఇందులో ఏంటంటే చాలా అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగపడుతుంది భయ అని చెప్పేసి మీకు డౌట్ వస్తే సో వినండి. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఒక బ్లరీ ఇమేజ్ ని హై క్వాలిటీ ఇమేజ్ గా జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఎన్హాన్స్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇందులో ఫోటోని ఎన్హాన్స్ చేయడమే కాదు, మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని కలర్ఫుల్ ఫోటోస్ గా చేంజ్ చేయడం కానీ, లేదా నాయిసీగా ఉన్న ఫోటోస్ ని ఎన్హాన్స్ చేయడం కానీ, ఇంకా స్క్రాచెస్ ఉంటాయి కదా మన ఫోటోస్ లో, ఆ స్క్రాచెస్ ని కానీ రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మన ఇమేజెస్ కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అనేవి ఇందులో చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మీకు హిట్పా ఫోటోపియా. ఇంతకుముందు ఫోటో ఎన్హాన్సర్ గా ఉండేది, ఇప్పుడు హిట్పా ఫోటోపియాగా మనకి చేంజ్ చేశారనమాట. సో సింపుల్ గా ఇక్కడ మీరు ట్రైట్ ఫ్రీ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫ్టర్ ఇన్స్టాల్ మీకు చూడడానికి అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు టోటల్ గా 1200 క్రెడిట్స్ అయితే వచ్చాయి. ప్రెసెంట్ నేను కొన్ని యూజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 1164 క్రెడిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్హాన్స్ ఫోటోస్ నౌ, ఇంకా ఇమేజ్ రెస్టరేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ మీకు ఏ జనరేటర్ కూడా ఉంది. ఏ జనరేటర్ అనేది ఇందులో నాకు చాలా బాగా నచ్చింది గైస్. అంటే మీరు నానో బనానా జెమినీ యూజ్ చేస్తుంటారా, జెమినీ ఏ అనేది అందులో మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ ని ఎలా జనరేట్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా జనరేట్ చేసుకోవచ్చు. సో మేబీ వీళ్ళు గూగుల్ జెమినీ ఏఐతో ఇంకా కొన్ని లైక్ ఏఐ వెబ్సైట్స్ తో కొలాబ్ అయినట్టున్నారు. సో ఇందులో కూడా మనకి నానో బనానా అయితే చూపిస్తాను మీకు అవి కూడా. ఇంకా అలానే మీకు ఇక్కడ ట్రెండింగ్ చూసుకున్నట్టయితే ఇమేజ్ అప్స్కేల్ గానీ, ఫేస్ ఫ్యాప్ గానీ, ఇమేజ్ రెస్టరేషన్ గానీ, ఇంకా కార్టూన్ టైప్ మీరు లైక్ ఇమేజెస్ ని ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ ఇమేజెస్ ని గానీ, టెక్స్ట్ ని గానీ ఈ విధంగా మనం అప్స్కేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అనేవి చూడడానికి కనిపిస్తున్నాయి. ఇంకొకటి మీరు ఇక్కడ ఐడి ఫోటో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం. మనకి ఏమైనా ఇమేజెస్ లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా బీజీ రిమూవర్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే అది మనకు రిమూవ్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఏ ఎన్హాన్సర్ లో మనకి ఇక్కడ ఫేస్ రెస్టరేషన్ ఉంది, డీటెయిల్ రికవరీ ఉంది, హై క్వాలిటీ రెస్టరేషన్ ఉంది అనమాట. ఇంకా ఏ జనరేటర్ లో చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. ఇంకా టూల్ బాక్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఏ జనరేటర్ గానీ, ఫోటో ఎడిటర్ గానీ, బీజీ రిమూవర్ గానీ, ఇంకా మ్యాజిక్ అప్స్కేలర్ గానీ. ఓకే, ఇప్పుడు నేను హోమ్ లోకి వెళ్తాను. ఎన్హాన్స్ ఫోటోస్ నో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఒకవేళ ఫేసెస్ ఏమైనా కనిపిస్తున్నట్టయితే అవి బ్లర్ గా ఉన్నాయి అనుకోండి, వాటిని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇంకా ఏ అప్స్కేల్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏ అప్స్కేల్ ని ఎనేబుల్ చేసుకొని హై ఫైడలిటీ అని చెప్పేసి దీన్ని ఎనేబుల్ చేసుకున్నాను. సో హై క్వాలిటీలో మనకి అప్స్కేల్ చేస్తుంది. ఇంకా మీరు డీనాయిస్ గానీ, షార్పెన్ గానీ, టెక్స్ట్ గానీ, ఇంకా మీకు ఏదైనా టెక్స్ట్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకున్నారు, అవి మీకు క్లారిటీగా లేదు అనుకోండి, సో ఆ టెక్స్ట్ ని కూడా మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మీకు జూమ్ చేసినప్పుడు మంచి హై క్వాలిటీలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా యానిమేషన్ ఉంది. లైక్ మీకు చెప్పాను కదా, కాటన్స్ ని కూడా మీరు కాటన్ ఇమేజెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు హై క్వాలిటీలో ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇంకా స్క్రాచ్ రిపేర్ ఉంది. స్క్రాచ్ ఇమేజెస్ ఏమైనా దగ్గర ఉన్నాయి అనుకోండి, ఆ స్క్రాచ్ ఇమేజెస్ ని కూడా మీకు సో మొత్తం రిమూవ్ చేసి అయితే చూపిస్తుంది. ఇంకా కలరైజ్ ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని కూడా మీరు కలరైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక మంచి విషయం. ఇప్పుడు నేను జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. దాని ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో మనకి ఒరిజినల్ ఇమేజ్, రైట్ సైడ్ లో మనకి అప్స్కేల్ చేసిన ఇమేజ్ అనమాట. ఇక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, ఎంత మంచిగా డీటెయిల్స్ ఇస్తుందో. సో చాలా క్వాలిటీగా అయితే మనకి అప్స్కేల్ చేసింది. ఇంకా ఆ తర్వాత మనం ఇంకొక ఫోటో ఏదైనా తీసుకుందాం. ఇక్కడ ఎన్హాన్స్ ఫోటోస్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్స్ లో నేను ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు చేయాల్సింది దీనికి ఏ కలర్ అనమాట. ఏ కలర్ లో మనకి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని మనం కలరైజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ప్రివ్యూ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కలర్స్ అనేవి చాలా యాక్యురేట్ గా యాడ్ చేసింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒరిజినల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనమాట. దాన్ని మనకు కలరైజ్ అయితే చేసి చూపించింది. సో కావాలంటే దీన్ని మీరు అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఫేస్ ఉంది అనుకోండి, ఫేస్ రెస్టరేషన్ చేసుకోవచ్చు. లేదంటే అప్స్కేల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఏ అప్స్కేల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ జనరేటివ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏ అప్స్కేల్ ఉంది. సో ఇవన్నీ మీరు ఆన్ చేసుకొని తర్వాతకి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అప్స్కేల్ చేసేస్తుంది. అండ్ నాయిస్ అయితే మీకు రిమూవ్ చేసి మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది. మీకు కావాలంటే షార్పెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హోమ్ లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫేస్ స్వాప్ కూడా కనిపిస్తుంది. సింపుల్ గా నేను నా ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో నా ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టార్గెట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ ఫేస్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఇమేజెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏమున్నాయి, సో ఇమేజ్ ని తీసుకుంటున్నాను, జస్ట్ ఓపెన్. దాన్ని ఇప్పుడు నేను స్వాప్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫేస్ అనేది స్వాప్ చేసింది. సో ఇలా కూడా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ రిమూవ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఇవి స్విచ్ బోర్డ్ ఇంకా ఫేస్ యాప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, వీటిని అయితే నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్ గా సెలెక్ట్ చేద్దాం. ఇదొకటి, అలానే ఇదొకటి. సింపుల్. ఇప్పుడు నేను ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఎరేజ్ చేస్తుందా లేదా అని చెప్పేసి. చూసినట్లయితే మనకి
సక్సెస్ఫుల్ గా రిమూవ్ చేసింది, మనకి ఎక్కడ తెలియట్లేదు రిమూవ్ చేసినట్లు. సో ఈ విధంగా మనకి మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇంకా హోమ్ లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏ జనరేట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి మీరు యూజ్ చేసుకోవచ్చు వన్స్ మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. అలానే ఇక్కడ మనకి టెక్స్ట్ టు ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుంది, ఇమేజ్ టు ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుంది. సో వీటిని కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇమేజ్ టు ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నాకు నచ్చిన ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నా ఫస్ట్. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు నచ్చిన ప్రాంప్ట్ అనేది ఇచ్చేసుకోండి. లైక్ మనకి జెమినీ ప్రాంప్ట్స్ ఉంటాయి కదా, సో వీటిలో ఏదో ఒకటి తీసుకుంటున్నాను నేను. సో ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని సో ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మోడల్ అనేది మనం నానో బనానా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో మనకి ఒరిజినల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. అలానే ఫ్లక్స్ ఉంటది, జీపీటీ ఉంటది, బైట్ డాన్స్ ఉంటది, ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంటాయి. నేను జెమినీ అయితే ప్రస్తుతానికి సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జనరేట్ చేస్తున్నాను. చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా ఇస్తుంది అని చెప్పేసి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. ఇంకా చూడొచ్చు మనకి. సో డీటెయిల్స్ అనేవి చాలా కరెక్ట్ గా మనకి ఇస్తుంది. అంటే మనకు జనరేట్ చేసింది ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు నార్మల్ గా జెమినీ నానో బనానా ఉంది కదా. సో అందులో మీరు ఎలా అయితే క్రియేట్ చేస్తారో అలానే ఇందులో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కావాలంటే ఇది మీకు క్వాలిటీ అనిపించకపోతే దీన్ని అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఏ అప్స్కేల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా లైక్ అప్స్కేల్ చేస్తుంది. ఇక్కడ నేను ఫేస్ రెస్టారేషన్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ ఏ అప్స్కేల్ మీద క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే అవుతుంది, అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను జూమ్ చేస్తున్నాను కొద్దిగా. సో మనకి నానో బనానా యూజ్ చేసి మనకు జనరేట్ చేసింది ఇమేజ్, ఆ తర్వాతకి ఎన్హాన్స్ కూడా చేసింది. సో ఇదే యాప్ లో మీరు ఫొటోస్ ని ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయొచ్చు ఏ ద్వారా, దాని తర్వాత మీరు ఈ విధంగా అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అయితే దీనిలో చాలా అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. సో గాయ్స్ చూసారు కదా వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో లైక్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఫాలో అవుతుండండి. అండ్ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వర్త్ ఉన్న కంటెంట్స్ కి మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఒక చిన్న రిక్వెస్ట్, కింద కామెంట్ లో మనకి హైప్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో హైప్ చేస్తూ ఉండండి. టోటల్ గా 3 times అయితే మనం హైప్ చేయొచ్చు. అలా హైప్ చేయగలిగితే మన వీడియోకి మంచి రీచ్ వస్తుంది. సో ముందు నేను మంచి వీడియోస్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్ ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.